వరంగల్‌లో ఉన్నటువంటి ఈస్ట్ మరియు వెస్ట్ ప్రాంతాలలో కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందినటువంటి వాళ్ళు ఇల్లిల్లు తిరిగి ఎస్ఐఆర్ ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. అనగా ఫార్మ్స్ పంపిణీ చేయడం కానీ, గతంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అర్హులైనటువంటి కొత్తగా ఓటర్లను చేర్చడం, తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు కానీ, లేదా వలస వెళ్ళినటువంటి వాళ్ళ పేర్లు తొలగించడం, ఓటర్ కార్డులో తప్పులను సవరించడం అనేటువంటి ఈ ప్రక్రియను ఇల్లిల్లు తిరిగి వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఓటర్ కార్డ్స్ ద్వారా వాళ్ళను నమోదు చేస్తున్నటువంటి ప్రక్రియ ఒకటి ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఇటు చూడడం జరిగింది. వరంగల్‌లో ఉన్నటువంటి ఖిల వరంగల్‌లో మరియు ఉరుసు ప్రాంతంలో కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అక్కడ చేశారు. అట్లాగే కాజీపేట ప్రాంతంలో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అనగా అడ్వాన్స్‌గా స్టేట్ గవర్నమెంట్ అయితే ఆ యొక్క కార్యక్రమం చేయడం లేదు. కానీ ప్రైవేట్‌గానే ఓట్లు తొలగించకూడదు, తొలగించబడవద్దు అనబడేటువంటి ఆందోళనలతో వీళ్ళందరూ చేయడం ఒక రకంగా మంచి పనే, కరెక్టే. కానీ ఇవన్నీ కూడా అందరూ చేయడం లేదు. ఈ యొక్క డ్రాఫ్ట్ విడుదల తేదీ ఒకటి వస్తుంది. తర్వాత అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ యొక్క అభ్యంతరాలు మరియు క్లెయిమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఫామ్ 6, 7, 8 ద్వారా తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. ఫైనల్ డ్రాఫ్ట్ రోల్స్ వస్తాయి. కానీ ఈ సంవత్సరంలోనే మే నెలలో ఎలక్షన్ మున్సిపాలిటీకి ఉన్నందువలన ఆ దూరదృష్టితో కావచ్చు కొంతమంది ముందుకు వచ్చి అయితే ఎలక్షన్లలో ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఈ యొక్క టర్మ్ మే వరకు ఉంది కాబట్టి మే నెలలో నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలు హైదరాబాద్ మరియు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్స్కు ఎన్నికలు ఉన్నందువలన ఏ పార్టీ ఏ రకంగా సీట్లు గెలుచుకుంటాయి చెప్పడం అయితే కష్టమే. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ 48 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ 10, ఇండిపెండెంట్స్ 4, టోటల్ 66 స్థానాలలో. కానీ ఈసారికి అట్లా ఉండదు పరిస్థితి. ఖచ్చితంగా వ్యవస్థ తారుమారు అయింది. రాష్ట్ర ప్రభుత్వము మారిపోయింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, ఏఐఎంఐఎం వాళ్ళు మరియు ఉభయ కమ్యూనిస్టులతో పాటు న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళైతే ఎక్కడ కూడా డోర్ టు డోర్ వెళ్ళడం కానీ ఆ యొక్క ఓటరు నమోదు ప్రక్రియను వాళ్ళ ప్రాంతాల్లో చేస్తున్నట్టుగా కూడా ఎక్కడ కనబడడం లేదు. కానీ స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి వాళ్ళను కూడా వీళ్ళు పరిగణనలోకి తీసుకొని వాళ్ళు ఎవరైతే ముందుకు రావడం లేదు. ఎందుకంటే పార్టీ పరంగా ఇవి ఎవరు రారు, టికెట్లు వచ్చిన తర్వాతనే వీళ్ళు చేద్దాం అనుకుంటారు. కానీ తొలగించడం ఓట్లు అనేది దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలను అధికారం చేజెక్కించుకుంటుంది. కాబట్టి తెలంగాణలో ఆ యొక్క బాధ లేదు అనుకోవడం కాదు. ఓటర్ల నమోదు ప్రక్రియను దీర్ఘంగా మరియు వేగవంతం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.